అహోబిలం ఉగ్ర నరసింహం. ఒక చిన్న భక్తుడిని అగ్నిలో కాల్చాలని చేసిన కుట్రే ఈ రోజు హోలీగా మారింది. హోలీ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది రంగులు, ఆనందం. కానీ ఆ రంగుల వెనుక ఉన్న ఆధ్యాత్మిక సత్యం గురించి తెలుసా? సత్యయుగంలో హిరణ్యకశిపుడు అనే అసుర చక్రవర్తి తనను తానే దేవుడుగా ప్రకటించుకున్నప్పుడు తన కొడుకు ప్రహ్లాదుడు మాత్రం నారాయణుడే పరమాత్మ అని నమ్మాడు. రాజ్యాన్ని, శక్తిని, మరణ భయాన్ని కూడా అతని భక్తి కదిలించలేకపోయాయి. విషమిచ్చిన, పర్వతం మీద నుంచి తోసిన, ఏనుగులతో తొక్కించిన, పాములతో చుట్టించిన ప్రతి ప్రయత్నంలో అధర్మం ఓడిపోయింది. చివరికి హిరణ్యకశిపుడు తన చెల్లి హోలికను పిలిచాడు. అగ్నిలో కాలకుండా వరం పొందిన ఆమె ఒడిలో ప్రహ్లాదుడిని కూర్చోబెట్టి మంటల్లో దహనం చెయ్యాలని కుట్ర పన్నాడు. అగ్ని రగిలింది, అహంకారం నవ్వింది. కాని ధర్మం మౌనంగా నిలిచింది. కొన్ని క్షణాల తరువాత కాలింది హోలిక, బ్రతికింది భక్తి. అదే రోజు మనం ఈ రోజు హోలీగా గుర్తు చేసుకుంటున్న పవిత్ర క్షణం. ఆ ప్రహ్లాద భక్తి ప్రతిధ్వని ఈ రోజు కూడా మారుమోగుతున్న పవిత్ర క్షేత్రం నల్లమల అడవుల్లో ఉన్న అహోబిలం. ఇక్కడ ప్రతి రాయి, ప్రతి గాలి, ప్రతి నిశ్శబ్దం కూడా నరసింహస్వామి ఉగ్ర ఆవిర్భావాన్ని సాక్ష్యంగా చెప్పినట్లు అనిపిస్తుంది. భక్తుడి పిలుపుకి ప్రతిస్పందించిన పరమాత్మ ఒక స్తంభాన్ని చీల్చుకుంటూ అవతరించిన క్షణం అదే అహోబిలం ఉగ్ర నరసింహం. ఒక చిన్న భక్తుడిని అగ్నిలో కాల్చాలని చేసిన కుట్రే ఈ రోజు హోలీగా మారింది. హోలీ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది రంగులు, ఆనందం. కానీ ఆ రంగుల వెనుక ఉన్న ఆధ్యాత్మిక సత్యం గురించి తెలుసా? సత్యయుగంలో హిరణ్యకశిపుడు అనే అసుర చక్రవర్తి తనను తానే దేవుడుగా ప్రకటించుకున్నప్పుడు తన కొడుకు ప్రహ్లాదుడు మాత్రం నారాయణుడే పరమాత్మ అని నమ్మాడు. రాజ్యాన్ని, శక్తిని, మరణ భయాన్ని కూడా అతని భక్తి కదిలించలేకపోయాయి. విషమిచ్చిన, పర్వతం మీద నుంచి తోసిన, ఏనుగులతో తొక్కించిన, పాములతో చుట్టించిన ప్రతి ప్రయత్నంలో అధర్మం ఓడిపోయింది. చివరికి హిరణ్యకశిపుడు తన చెల్లి హోలికను పిలిచాడు. అగ్నిలో కాలకుండా వరం పొందిన ఆమె ఒడిలో ప్రహ్లాదుడిని కూర్చోబెట్టి మంటల్లో దహనం చెయ్యాలని కుట్ర పన్నాడు. అగ్ని రగిలింది, అహంకారం నవ్వింది. కాని ధర్మం మౌనంగా నిలిచింది. కొన్ని క్షణాల తరువాత కాలింది హోలిక, బ్రతికింది భక్తి. అదే రోజు మనం ఈ రోజు హోలీగా గుర్తు చేసుకుంటున్న పవిత్ర క్షణం. ఆ ప్రహ్లాద భక్తి ప్రతిధ్వని ఈ రోజు కూడా మారుమోగుతున్న పవిత్ర క్షేత్రం నల్లమల అడవుల్లో ఉన్న అహోబిలం. ఇక్కడ ప్రతి రాయి, ప్రతి గాలి, ప్రతి నిశ్శబ్దం కూడా నరసింహస్వామి ఉగ్ర ఆవిర్భావాన్ని సాక్ష్యంగా చెప్పినట్లు అనిపిస్తుంది. భక్తుడి పిలుపుకి ప్రతిస్పందించిన పరమాత్మ ఒక స్తంభాన్ని చీల్చుకుంటూ అవతరించిన క్షణం అదే